నమస్కారం డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం. హౌ ఆర్ యూ సార్? ఫైన్. యా సార్, ఫస్ట్ మనం ఈ హెల్త్ టాపిక్స్ గురించి వన్ బై వన్ మాట్లాడుకుందాము. లవంగం, సో దీనివల్ల వచ్చే ఉపయోగాలు అట్ ది సేమ్ టైం నష్టాలు ఏంటండి? లవంగాలంటూ పరిమితంగా వాడితే నష్టాలంటూ ఏమి లేవు. ఈ లవంగాలను ఎక్కువగా మాంసాహారులు కూరలు తయారు చేయడానికి వాడతారు. పరిమితంగా వాడితే అది చాలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లవంగము ఇది ఒక వృక్షం నుంచి వచ్చిన పువ్వుకు సంబంధించిన మొగ్గ, అందుకే దీన్ని లవంగం మొగ్గ అంటారు. ఈ లవంగం మొగ్గ చూడటానికి చిన్నది ఉంటుంది, కానీ పిట్ట కొంచెము కూతగనం అనే విధంగా అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నోటి విషయానికి వస్తే, ఎవరికైనా పంటి నొప్పి వస్తే ఒక లవంగాన్ని ఏ పన్ను అయితే నొప్పిగా ఉందో ఆ పన్ను పైన పెట్టి ఆ రసము ఆ పంటికి తగిలితే వెంటనే తక్షణం ఉపశమనం లభిస్తుంది. అంటే పంటి నొప్పిని తగ్గిస్తుంది. సో పంటి నొప్పి ఉన్నప్పుడు ఒక లవంగం ఆ పన్ను మీద పెట్టేయండి, పెట్టి చప్పడించడమే తక్షణం. అసలు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ అవసరం లేకుండా లవంగం అలా పనిచేస్తుంది. ఓకే. చాలామంది లవంగము టిఫిన్ తర్వాత, మధ్యాహ్న భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత దీన్ని నోట్లో వేసుకుని చప్పడిస్తుంటారు, నవ్వులుతారు. ఇది దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దంతాలు పుచ్చిపోకుండా, పిప్పిపళ్ళు రాకుండా, పళ్ళు పుచ్చిపోయి లోపల క్యావిటీస్ కుహరాలను వస్తాయి, అవి రాకుండా, మరి ముఖ్యంగా నోటి దుర్వాసన లేకుండా నివారిస్తుంది. ఓకే. ఇవే కాకుండా ఈ లవంగము జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మాంసాహారం తిన్నప్పుడు, పొట్ట నిండా బిర్యానీ తిన్నప్పుడు జీర్ణము కాదేమో అని చెప్పి ఈ బిర్యానీలో ఉపయోగించే రకరకాల దినుసులు కూడా మన పూర్వీకులు జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తిని పెంచి దీంట్లో కొవ్వు పదార్థం కూడా వాడతారు కనుక అజీర్తిని కలగజేయకుండా ఉండటానికి, జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం ఉన్నది ఈ లవంగానికి. ఓకే. ఈ విధంగా లవంగం అనేది మాంసాహారులే కాదు, శాకాహారులు కూడా ఉపయోగించవలసిన ఒక మన వంటింట్లో ఉండే దినుసు. ఓకే. కనుక దీన్నేదో ఇది మాంసాహారానికి, బిర్యానీలకి వాడారనే అపోహ ఏమాత్రం అవసరం లేదు. ఓకే. ప్రతి ఒక్కరూ కూడా వినియోగించవలసిన మనకు వంటింట్లో ఉండే దినుసుగా మనం భావించాలి. ఓకే సార్. అండ్ ఈ మధ్య ఏదో కొత్త వైరస్ వచ్చింది, రాబోతోంది, వస్తుంది అని చెప్పి కొంచెం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. దీని మీద మీరేం చెప్తారండి? ఈ వైరస్ల్లో రకరకాల రూపాంతరం చెందటం అనేది సహజ సిద్ధం. కనుక వైరస్లు రావటం, పాత ఎప్పుడో పోయినవి అనుకున్న వైరస్లు మళ్ళీ పునరావృతం కావటం లేదు. ఈ కోవిడే రకరకాలుగా మనం ఎలా అయితే మనుషులు రోజుకు ఒక రకం డ్రెస్సు వేసుకుని వేషధారణ మారుస్తామో, అవి కూడా మనిషి యొక్క తెలివితేటలను గమనించి వీళ్ళు మనల్ని లేకుండా చేస్తున్నారు, మందులు వాడుతున్నారు, రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు అని చెప్పి అవి కూడా వేషం మార్చుకుని రూపాంతరం చెంది రకరకాలుగా రావటం అనేది సహజం. వైరస్లతో మనం సహజీవనం చేయటం నేర్చుకోవాలి. వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. సేమ్ మనకి అంతకుముందు కోవిడ్ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ అయితే 100 తీసుకున్నాము, సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ దేశాలన్నింటినీ వణికించే ఒక జబ్బు వస్తుంది. అది 100 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళీ 100 సంవత్సరాల వరకు కోవిడ్ లాంటి మరో జబ్బు రాదు. ఓకే. కనుక కోవిడ్ అనుభవంతో ఏదొచ్చినా కూడా మనం భారతదేశం సంసిద్ధత ఉంది. ఈరోజు వైద్య సదుపాయాలు పెంచుకున్నాం. ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా భారతదేశంలో ఆక్సిజన్ కొరత కానీ, మందుల కొరత కానీ ఏ విధంగానూ ప్రపంచ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాలతో తీసిపోకుండా మనం ఉన్నాం. కనుక ఈ వైరస్ని ఎలా ఎదుర్కొనాలంటే రోగ నిరోధక శక్తిని మనం పెంచుకోవాలి.
సహజంగా పెంచుకోవాలంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము అవి చేయటం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు మాంసకృత్తులు అధికంగా ఉండాలి. విటమిన్లు, విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే ఇవన్నీ ఉండే విధంగా, వీటిలో ఖనిజ లవణాలు. ఎవరైతే ప్రతిరోజు పండ్లు, పచ్చి కూరగాయలు, మొలకలు, డ్రై ఫ్రూట్సు, పాలు, పెరుగు అధికంగా వాడతారో వాళ్ళకి రోగ నిరోధక శక్తి చాలా అధికంగా ఉంటుంది. అలా ఎందుకు, గ్రామీణ ప్రాంతాల్లో తిప్పతీయగా అని ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ పిచ్చి మొక్కలా ఉంటుంది. రోడ్డు పక్కన ఉంటుంది, కాలువ గట్ల మీద ఉంటుంది, చెరువు గట్ల మీద ఉంటుంది. ఈ తిప్పతీగ ఆకు బ్రహ్మాండమైన అస్త్రం. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉదయం ఒక ఆకు, రాత్రి ఒక ఆకు నవిలితే, ఈ ఆకు నవిలి చాలామంది కోవిడ్ రాకుండా వాళ్ళు నివారించుకున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉండే ప్రజలకు రోగ నిరోధక శక్తి ఎక్కువ, పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఆ రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కనుక మన సహజ సిద్ధంగా మన రక్షణ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా మనం ఉంటే, ముఖ్యంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. బీడీ, సిగరెట్టు, చుట్టా, గుట్కా, పాన్ పరాగు, నస్యము, జరదాకెళ్ళి, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ ఇవి తాగటం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గి మన మీద వైరస్సులు దాడి చేస్తాయి. కనుక ఎన్ని రకాల వైరస్సులు వచ్చినా ఎవరూ భయపడవలసిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీనికి శాస్త్రవేత్తలు రకరకాల పేర్లు పెడతారు. ఆ పేర్లు విని మనం గందరగోళానికి గురవ్వాల్సిన అవసరం లేదు. మన పని మనం చేస్తాం. మళ్ళీ మరో 100 సంవత్సరాల వరకు లాక్డౌన్లు ఉండవు. అటువంటి భయానకమైన పరిస్థితి మళ్ళీ మనం చూడబోము. ఓకే సార్. అండ్ బీపీ గురించి మాట్లాడుకుంటే, బీపీ 120 పైన గనక ఉన్నట్లయితే అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బీపీ అన్నప్పుడు పై రీడింగు, కింద రీడింగ్ రెండు ముఖ్యం. అవును అవును. పైది 120, లో అది హై బీపీ, కిందది 80. ఓకే, ఇది లో బీపీ. పై దాన్ని వైద్య పరిభాషలో సిస్టాలిక్ అంటారు, కింద దాన్ని డయాస్టాలిక్ అంటారు. ఓకే. ఈ మధ్య కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు 120/80కి ఏమాత్రం కొద్దిగా ఎక్కువ ఉన్నా ఇతనికి బీపీ ఉన్నది, ట్యాబ్లెట్లు ప్రారంభించండి అని చెప్పేవారు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక పరిశోధనలు చేసిన తర్వాత ఒక 10 పెరుగున్నా కూడా ట్యాబ్లెట్లు వద్దు, సహజ సిద్ధంగా నియంత్రణ చేయండి. ఉప్పు వాడకం తగ్గండి, బరువు తగ్గండి, యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, ఒక రోజులో కనీసం 40 నిమిషాలు వ్యాయామం చేస్తే, వ్యాయామం అంటే నడక, రన్నింగు, జాగింగు, స్విమ్మింగు, ఆటలాడటం ఏ విధంగా చేసినా కూడా ఈ ఆహార నియమాలు, బరువు నియంత్రించడం ద్వారా 130-90 వరకు మందులు వాడవలసిన అవసరం లేదు. ఓకే. ఈ బీపీని మనం ఆహార నియమాల ద్వారా, మన అలవాటు ఏంటంటే దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువ ఉప్పు వాడతాం. మజ్జిగ, పెరుగులో ఉప్పే అవసరం లేదు. ఎవరు వేసుకోవాలి ఉప్పు? చెమట పట్టేవాళ్ళు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, శ్రామిక వర్గాలు, బరువులు మోసేవాళ్ళు, పార, పలుగు, గ్రామీణ ప్రాంతంలో అలాంటి పనులు చేసి రోజంతా చెమట పట్టడం, ఎండలో పనిచేయటం, అటువంటి వాళ్ళు ఉప్పు వాడాలి. కానీ ఏసీ గదుల్లో ఉన్నవాళ్ళు మజ్జిగలో, పెరుగులో ఉప్పు వేసుకోవటం వల్ల బీపీ లాంటివి వస్తాయి. కనుక ఎవరైతే పరిమితంగా ఉప్పు వాడతారో, మనం నిలవ పచ్చళ్ళు ఉన్నాయి, రోటి పచ్చళ్ళు ఉన్నాయి, దాంట్లో బాగా ఎక్కువ ఉప్పు వేస్తారు. నిలవ పచ్చడి సంవత్సర కాలం నిలవ ఉండాలి కనుక దాంట్లో ఉప్పు పరిమాణం అవసరానికి మించేస్తారు. తర్వాత కొంతమంది ఉప్పు చేపలు తింటారు. ఆ ఉప్పు చేపలు ఉప్పు దట్టంగా ఉంటుంది. వడియాలు, అప్పడాలు, ఈ వీటిలలో కూడా ఉప్పు పరిమాణం అధికంగా ఉండటం వల్ల ఉప్పు మన పాలిట శత్రువు. కనుక ఎవరైతే ఏసీ గదుల్లో ఉండి చెమట పట్టకుండా ఉంటారో
వాళ్ళు ఉప్పుని కనుక మనం ఆది నుంచి నియంత్రిస్తే ఈ బీపీ సమస్య ఉండదు. ఓకే. ఆ విధంగా మనం 130, 90 ఆ పరిధిలో ఉన్నా కూడా తొందరపడి ఎవరు ట్యాబ్లెట్లు మందులు ప్రారంభించవలసిన అవసరం ఏమాత్రం లేదు. యూట్యూబ్లో ఏది చూసినా ఇది నిజమా లేక అబద్ధమా, పెట్టే టైటిల్ ఒకటి, వీడియో చూస్తే ఇంకోటి, ఏది నమ్మలేని పరిస్థితి. కానీ హిట్ టీవీలో నిక్కచ్చిగా నిజాయితీగా నిజమైనది ఏది ఉందో అదే చూపిస్తాం. ఏది చూపించామో అదే నిజం. హిట్ టీవీ ఏ పార్టీకి కొమ్ము కాసే ఛానల్ కాదు, ఇది ప్రజల ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. హిట్ టీవీ, ఇది సామాన్యుడి టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.